बृहस्पतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। ఒకటో శ్లోకం చదువుదాము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సో అర్జునుని మనసులో ప్రశ్న, ఆ ప్రశ్న వెనకాల ఉన్నటువంటి అతని మనస్తత్వము పరిశీలిస్తున్నాం. ఓ కృష్ణ, సన్యాసము కర్మణాం సన్యాసం, కర్మలను వదిలేయుట, పునః యోగం చ శంససి, మళ్ళీ యోగం అని చెప్తున్నావు, అంటే కర్మయోగం అని చెప్తున్నావు. ఒక పక్కన కర్మలను సన్యసించమని చెప్తున్నావు, మళ్ళీ అదే అదే ధోరణిలో కర్మయోగము, కర్మానుష్ఠానము చెప్తున్నావు. ఈ రెండు ఒకసారి చేయడం కుదరదు. అర్జునుడికి కర్మ సన్యాసము అంటే జ్ఞానరహితమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠ లేకుండా కర్మలను సన్యసించుట అని అర్థమవుతున్నది. సో కర్మ సన్యాసము, కర్మయోగము ఈ రెండు చెప్తున్నావు. ఈ రెండిట్లో యచ్ఛ్రేయ, ఏది నాకు శ్రేయస్కరము, ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం, అది నీవు డిసైడ్ చేసి చెప్పు. అటు ఇటు కాకుండా ఏదో ఒకటి నాకు గ్యారంటీడ్గా నేను ఇది చేయాలని నాకు చెప్పు అని అడుగుతున్నాడు. అంటే అతనికి మనం డిస్కస్ చేసుకున్నాం చాలా డీటెయిల్డ్గా. అతనికి కర్మ సన్యాసము అంటే జ్ఞానము లేకపోయినా కర్మలను సన్యసించుట అంటే చేయవలసిన పనులు మానేయుట, అది శ్రేయస్కరము, అది గొప్పది అని అర్థమవుతుంది. ఎందుకంటే చాలా చోట్ల జ్ఞానాన్ని స్తుతి చేస్తూ కూడా ఉన్నారు. నహి జ్ఞానేన సదృశం అని చాలా క్లియర్గా చెప్తున్నారు, జ్ఞానమే గొప్పది కర్మ కంటే అని. సో మరి నన్ను గొప్పదైనది చేయనీయకుండా నన్ను కర్మలో ఎందుకు నీవు నియోగిస్తున్నావు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి మనము ఆ ప్రశ్న యొక్క జస్టిఫికేషన్ చూస్తున్నాం. అయితే శంకర్లు ఏ విధంగా దాన్ని క్లారిఫై చేస్తున్నారంటే, ఈ నెక్స్ట్ శ్లోకంలో, రెండో శ్లోకంలో శ్రీకృష్ణుడి సమాధానం రాబోతోంది. అందులో ఏం చెప్పబోతున్నాడో చూస్తాం మనం ఇప్పుడు. అందులో ఏం చెప్పబోతున్నాడు, కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అని చెప్తాడు. రెండు కూడా శ్రేయస్సుని కలుగజేస్తాయి, కానీ అందులో నీకు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే గొప్పది అని చెప్పబోతున్నాడు. మరి జ్ఞానము గొప్పదని ఇది వరకు చెప్పి ఇక్కడికి వచ్చి సన్యాసం కంటే యోగము గొప్పది, కర్మయోగము గొప్పది అని చెప్తున్నాడు అని కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుంది సమాధానం. కానీ దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, ఆ మాట ఎవరికి చెప్తున్నారు అని ప్రశ్నించుకోవాలి. అది ఆత్మజ్ఞానికి చెప్తున్నటువంటి మాటయా, లేదా ఆత్మజ్ఞానము ఇంకా స్థిరపడని వాని గురించి చెప్తున్న మాటయా అని దాన్ని పరిశీలిస్తే, ఆత్మజ్ఞానికి కర్మ ఉండదు, కర్మ సన్యాసము ఉండదు. ఎందుకు అంటే ఆత్మజ్ఞాని కర్తయే కాదు, అతని బుద్ధిలో నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయం కలిగి ఉంటాడు. ఆ నిశ్చయంలోనే నిలబడి ఉంటాడు. అందుకని అతనికి కర్మ లేదు, కర్మ సన్యాసము ఉండదు, కర్మ యోగము ఉండదు. ఎందుకంటే కర్త అనుకునేవాడికి సన్యాసం, కర్త కాను అనుకునేవాడికి సన్యాసం ఏమిటి? ఇంకా సన్యాసం అసలు ప్రసక్తే ఉండదు. కర్మ చేస్తున్న వానికి కర్మలను వదిలేయాలి, కర్మయే చేయట్లేదు అనేవాడికి అసలు కర్మను వదిలేయడం అనేది ఉండదు కదా. అందుకని ఆత్మజ్ఞానికి చెప్తున్నటువంటి మాటలు అయితే కావు ఇవి అనాత్మజ్ఞునికి, అంటే ఆత్మజ్ఞానము బుద్ధిలో స్థిరపడిన వాని గురించి చెప్తున్నటువంటి మాటలు. సో అర్జునుడు ఆత్మజ్ఞానము మనసులో స్థిరపడినటువంటి వ్యక్తి కాదు. అందుకని అర్జునునికి కర్మయోగము, కర్మ సన్యాసము ఈ రెండిట్లో నీకు కర్మయోగం బెటర్ అని చెప్తున్నాడు. అది ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకుంటే అందులో కన్ఫ్యూజన్ ఉండదు. అప్పుడు అర్జునుడు అడుగుతున్న ప్రశ్న విలువైన ప్రశ్న అవుతుంది. దానికి శ్రీకృష్ణుడు రాబోయే శ్లోకాల్లో చెప్పే సమాధానము కూడా విలువైన సమాధానము అవుతుంది.
చూడండి చాలా ఎంత ఎంత ఓపిక్గా శంకర్లు దాన్ని జస్ట్ సబ్స్టాన్షియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్న విలువైనదని మనకి అర్థం అయితేనే సమాధానం యొక్క విలువ కూడా అర్థమవుతుంది. ఆ ప్రశ్న ఏదో అడిగేళ్లే అనుకుంటే సమాధానానికి కూడా ఆటోమేటిక్గా మనం విలువ ఇవ్వలేకపోతాం. ఎందుకంటే ప్రశ్న యొక్క విలువను బట్టి సమాధానం ఉంటుంది. ప్రశ్న మీదే మనకి ఆసక్తి కలగలేదనుకోండి, ఓకేలే ఈ ప్రశ్న మనకి వ్యాలిడ్ కాదని ముందుకెళ్ళిపోతాం. ఆ సమాధానం కూడా మనకి అంత దాన్ని ఏమంటారు, అంత రుచి కలగదు సమాధానం మీద. అందుకని శంకర్లు పాపం చాలా ఓపిక్గా ఇదంతా రాసుకుంటూ వచ్చారు ఇక్కడ. ఈ ఈ ప్రశ్న వెనకున్నటువంటి మనస్తత్వాన్ని, ఆ ప్రశ్న ఎందుకు విలువైనది అని దాన్ని మనకి జస్టిఫై చేయడానికి. లాస్ట్ పెద్ద పారాగ్రాఫ్ ఒకటి ఉంది. ఆ సంబంధ భాష్యం, చాలా మంచి సంబంధ భాష్యం ఇది. ఇంట్రొడక్షన్ 5th చాప్టర్కి అందులో ఒక లాస్ట్ పెద్ద పారాగ్రాఫ్ ఉంది, అక్కడ చదువుదాము. కేషు కేషు పునః ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశేషు ఆత్మవిద కర్మాభావ ప్రతిపాద్యతే ఇది. అయితే ఇంకా ప్రశ్న, ఇంకా పూర్వపక్షి ఇంకా ఒప్పుకోవట్లేదు శంకర్ల యొక్క సమాధానాన్ని. దానికి మళ్ళీ ప్రశ్న, ఇంకొంచెం క్లారిఫికేషన్, అడిగిన ప్రశ్నయే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ డీటెయిల్లో అడుగుతున్నారు. సరే, కేషు ఎక్కడెక్కడ అంటే భగవద్గీతలో ఎక్కడెక్కడ ఆత్మస్వరూపణ నిరూపణ ప్రదేశేషు, ఎక్కడెక్కడైతే ఆత్మస్వరూపం యొక్క నిరూపణ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చాలా శ్లోకాల్లో ఆత్మస్వరూపాన్ని చెప్తూనే ఉన్నారు. బోల్డ్ అనే శ్లోకాల్లో ఆత్మస్వరూపాన్ని చెప్తూనే ఉన్నారు. ఏ శ్లోకాల దగ్గర ఆత్మవిద కర్మాభావ ప్రతిపాద్యతే, ఆత్మవిత్తుకి అంటే ఆత్మజ్ఞానము ఉన్నవానికి కర్మ అభావము, కర్మ లేకపోవుట ప్రతిపాదించినాడు భగవంతుడు. అది ప్రశ్న. సరే చూపెట్టండి, ఎగ్జాంపుల్స్ చూపెట్టండి అంటున్నారు. దానికి సమాధానం చెప్తున్నారు. అత్ర ఉచ్యతే దానికి సమాధానం. ఏమేమి శ్లోకాలు? కొన్ని శ్లోకాలు ఉటంకిస్తున్నారు ఇక్కడ శంకర్లు. అవినాశితు తద్విద్ధి అనే శ్లోకం ఉంది. ఏన సర్వమిదం తతం అని ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ శ్లోకం ఏంటో. 2:17, 2వ చాప్టర్ 17. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. సో ఇక్కడ 2వ చాప్టర్లో ఈ శ్లోకం మనం చూసాము. అక్కడ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? అవినాశి తత్ విద్ధి, ఆత్మస్వరూపము అవినాశి అని తెలుసుకో అని చెప్తున్నాడు. ఏన సర్వమిదం తతం, ఈ జగత్తంతా దేని చేత వ్యాపింపబడి ఉన్నదో. సో ఆత్మస్వరూపం యొక్క లక్షణం చెప్తున్నారు చూడండి. ఏన సర్వమిదం తతం, ఈ జగత్తంతా దేని చేత వ్యాపింపబడి ఉన్నదో అట్టి ఆత్మస్వరూపము అవినాశి. ఈ లైన్ అర్థం చేసుకోవాలంటే బెస్ట్ అనాలజీ సినిమాలో ప్రొజెక్టర్ లైట్. అంటే ఇప్పుడు లేదనుకోండి, పాత సినిమాలు, ప్రొజెక్టర్ టెక్నాలజీతో వచ్చే సినిమాలు, అందులో ఆ ప్రొజెక్టర్ లైట్ ఆత్మస్వరూపం. దాని చేత సినిమా అంతా కూడా ప్రొజెక్టర్ లైట్ చేత వ్యాపింపబడి ఉన్నది. అది ఆ సినిమా నడుస్తున్నంతసేపు ప్రొజెక్టర్ లైట్ అవినాశి. స్క్రీన్ మీద కనిపిడే మనుషులు పుట్టచ్చు, చనిపోవచ్చు, యుద్ధాలు చేసుకోవచ్చు, కానీ ఏ లైట్లో అయితే ఇదంతా కనిపిస్తున్నదో ఆ లైటు అవినాశి. ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. వినాశం అవ్యయస్య అస్య, అవ్యయమైనటువంటి ఆ స్వరూపమునకు వినాశనము ఎవరు చేయలేరు. నా కశ్చిత్ కర్తుం అర్హతి. సో ఆత్మస్వరూపంలో వికారం ఉండదు, చేంజ్ ఉండదు. ఆత్మస్వరూపము కర్త అనుకోండి, చేంజ్ ఉండాలి. కానీ ఆత్మస్వరూపము చేంజ్లెస్. అంటే ఏంటి? ఆత్మస్వరూపము కర్త కాదు. ఆత్మస్వరూపానికి కర్తృత్వము లేదు అని అర్థం. అంటే కర్మ యొక్క అభావం ఉన్నది. కర్మ ఉంటే చేంజ్ ఉండాలి. ఇప్పుడు కర్మ ఉందనుకోండి, ఈ రోజు నాలో ఏదో వెలతి ఉంది, ఆ వెలతిని పూర్తి చేసుకుందుకు నేను కర్మ చేశాను. కర్మ చేసి ఆ ఫలము చేత నేను ఆ వెలతిని పూర్తి చేసుకుంటున్నాను. అంటే ఏమైంది? నా స్వరూపంలో చేంజ్ వచ్చిందిగా. ముందు లేనిది ఆ కర్మ యొక్క ఫలము చేత యాడ్ అయినది. అది అవినాశి కాదు. మరి అప్పుడు అది చేంజెస్ ఉన్నాయనే చెప్పాలి. కానీ ఆత్మస్వరూపమునకు వికారములు అంటే మార్పులు ఉండవు. సో కర్మ ఉండదు, కర్మ యొక్క భావం చెప్పారు. అది ఒకటి.
ఇది ప్రకృత్య అక్కడ మొదలు పెట్టారు ఇన్స్ట్రక్షన్. 2వ చాప్టర్ లో 17వ శ్లోకం దగ్గర మొదలైంది. ఆత్మస్వరూపానికి ఆ ఆత్మస్వరూపంలో కర్తృత్వము భోక్తృత్వము ఉండవు అని 2nd చాప్టర్ 16th 17th శ్లోకం దగ్గర మొదలు పెట్టారు ఇన్స్ట్రక్షన్. మొదట్లోనే మొదలు పెట్టేశాడు శ్రీకృష్ణుడు. అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే 2 శ్లోకాలు ముందుకెళ్ళాక య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే అని ఈ ఈ మాట కూడా చెప్పాడు. ఎవరైతే య ఏనం ఈ ఆత్మను వేత్తి హంతారం అంటే హనన క్రియకు కర్తగా, చంపేవాడిగా అంటే కర్తగా తెలుసుకుంటాడో, యహచ ఏనం మన్యతే హతం ఎవరైతే ఈ ఆత్మను హనన క్రియలో కర్మగా తెలుసుకుంటాడు, కర్మ అంటే గ్రామటికల్ కర్మ, ఆబ్జెక్ట్ గా ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ కింద తెలుసుకుంటాడో, అంటే దీని మీద ఆ కర్మ చేయబడుతున్నది అని తెలుసుకుంటాడో, ఉభౌ తౌ న విజానీతః ఇద్దరు తెలుసుకోలేదు. నా అయం హంతి నా హన్యతే ఈ ఆత్మస్వరూపము దేన్ని చంపదు, ఈ ఆత్మస్వరూపము దేని చేత చంపబడదు. అంటే ఏంటి అర్థము? ఈ ఆత్మస్వరూపము దేనిలోనూ కర్త కాదు, ఆత్మస్వరూపము దేనికి కూడా భోక్త అయితే కాదు. సో కర్తృత్వ భోక్తృత్వములను నిరాకరిస్తున్నటువంటి వాక్యం ఇది. ఇక్కడ కాంటెక్స్చువల్ గా హనన క్రియ గురించి చెప్తున్నాడు, ఎందుకంటే అర్జునుడు యుద్ధంలో కన్ఫ్యూజ్ అయిపోయి నుంచున్నాడు, కూర్చుండిపోయాడు కాబట్టి. అంతేనే కానీ బట్ దట్ అది చాలా జనరలైజ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆత్మకర్త కాదు, ఆత్మ భోక్త కాదు అని అక్కడ కూడా చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు. అక్కడే ఇంకో 2 శ్లోకాలు ముందుకెళ్తే వేద వినాశినం నిత్యం ఏనం అజమవ్యయం అనుకుంటా. వేద వినాశినం నిత్యం ఏనం అజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. మళ్ళీ అదే స్టేట్మెంట్, మళ్ళీ అదే ఇన్స్ట్రక్షన్ వస్తోంది. అవినాశినం వేద ప్లస్ అవినాశినం. అవినాశినం అంటే వేద అంటే తెలుసుకో, ఏమని తెలుసుకో? అవినాశినం నిత్యం, అజం అవ్యయం, పుట్టుక లేదు చావు లేదు, ఇది నిత్యము అవ్యయం, మార్పులు లేవు అని తెలుసుకో. దేన్ని? ఈ ఏనం అంటే ఆత్మస్వరూపమును. అటువంటి అలా తెలుసుకున్నవాడు కం ఘాతయతి కం హంతికం కథం స పురుష పార్థ, నా ఆత్మస్వరూపము అవ్యయము అజము అవినాశినము నిత్యము అని తెలుసుకున్నవాడు ఎవరిని చంపుతాడు? ఎవరి చేత చంపబడతాడు? అది అంటే ఆ ఆత్మస్వరూపమును తెలుసుకున్న వ్యక్తి కర్త కాదు, భోక్త కాదు. అదే కదా ప్రశ్న. ఎక్కడెక్కడ ఆత్మవేత్తకు కర్మ యొక్క అభావమును ప్రతిపాదించినారంటే ఈ శ్లోకాలన్నింటిలోనూ అదే మాట చెప్పారు. వేదా వినాశనం నిత్యం ఇత్యాదౌ తత్ర తత్ర ఆత్మవిద కర్మాభావ ఉచ్యతే. అది సమాధానం. మళ్ళీ దాని మీద ప్రశ్న, ఇంకా కన్ఫ్యూజన్. ఎందుకంటే అలా చెప్తూ మధ్య మధ్యలో కొన్ని శ్లోకాల్లో నువ్వు లేచి కర్మ చేయంటున్నాడు. ఇక్కడ ఏమవుతోందంటే ఆ గీతలో రైటింగ్ స్టైల్ సైక్లికల్ రైటింగ్ స్టైల్. అది కొంచెం ఏన్షియంట్ డాక్యుమెంట్ కదా. మోడర్న్ డాక్యుమెంట్ అయితే కంప్లీట్లీ సీక్వెన్షియల్ ఉండేది. చాప్టర్ ఏ లీడ్స్ టు చాప్టర్ బి, లీడ్స్ టు చాప్టర్ సి, లీడ్స్ టు కంక్లూషన్, అలా ఉంటాయి మోడర్న్ ఎరాలో రాసిన పుస్తకాలు. కానీ కొంచెము పురాతనమైనటువంటి శాస్త్ర గ్రంథము కాబట్టి అందులో అలాగా సీక్వెన్షియల్ స్టైల్లో ఉండదు. ఇది సైక్లికల్ డాక్యుమెంట్. అంటే అదే మాట మళ్ళీ చెప్తూ ఉంటారు. అది అలా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. రకరకాల కాంటెక్స్ట్ లో ఆ మాటలు రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. చెప్తూ ఉంటారు, 2 పక్షాలు చెప్తూ ఉంటాడు. జ్ఞాని యొక్క పరిస్థితి చెప్తున్నాడు, ఆత్మజ్ఞానము లేని వాని యొక్క పరిస్థితి చెప్తున్నాడు. దాన్ని ఏమంటారు, 2 అలా సైక్లికల్ గా టచ్ అవుతూ, అలా సైక్లికల్ గా టాపిక్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ అంటే ఇది వరకు చెప్పిన పాయింట్ మీద ఇంకొంచెం బిల్డ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కొంత జ్ఞాని గురించి చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెము కర్మయోగానికి వస్తుంది టాపిక్. మళ్ళీ కర్మయోగం అయిన తర్వాత మళ్ళీ జ్ఞానానికి వెళ్తుంది. మళ్ళీ జ్ఞానం అయ్యాక మళ్ళీ కర్మయోగానికి వస్తుంది. మళ్ళీ కర్మయోగం అయ్యాక మళ్ళీ జ్ఞానానికి వెళ్తుంది. అలాగా అది అలా సైక్లికల్ గా నడుస్తూ ఉంటుంది ఈ పుస్తకంలో డిస్కషన్. సో అందుకనే శంకర్ల యొక్క భాష్యంలో ఉన్నటువంటి అవతారికలు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అవతారిక
ప్రతి శ్లోకానికి ఉన్న అవతారిక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సైక్లికల్ డాక్యుమెంట్ లో ఎక్కడ టాపిక్ మారుతోంది, ఎక్కడ మళ్ళీ ఇదివరకు వెళ్ళిన టాపిక్ కి వెళ్తున్నారు అన్నది మనకి ఆ అవతారికలు లేకపోతే సరిగ్గా అది పట్టుకోలేము. ఆ ఆ అవతారికలు లేకపోతే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే పైన చూడండి 2:17లో అవినాశితు తద్విద్య అని చెప్పి అలా 30 శ్లోకాలు ముందుకెళ్ళేసరికి కర్మయోగం గురించి వచ్చేసి తస్మాత్ యుధ్యస్వ భారత అన్న శ్లోకం వస్తుంది. 47కి వచ్చేసరికి ఆ మాట వస్తుంది. చూడండి 47కి వెళ్తే ఇదే చాప్టర్ లో కిందకి 47 కర్మణ్యేవాధికార అంటూ అక్కడ నుంచి కర్మయోగము యొక్క ఇన్స్ట్రక్షన్ మొదలైనది. శ్లోకం నెంబర్ తప్పుపడినట్టుంది. తస్మాత్ యుధ్యస్వ భారత అని. సరే, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక ఈ కర్మయోగము ఇన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అందుకుని లేచి నువ్వు యుద్ధం చేయని మాట రాబోతోంది. సో అది పూర్వపక్షి యొక్క మనసులో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాడు. సో అది పూర్వపక్షి ప్రశ్నగా అడుగుతున్నాడు. నన్ను శాస్త్ర గ్రంథంలో నను అని వస్తే ఆ నను అన్న మాట దేన్ని సూచిస్తుందంటే పూర్వపక్షి అంటే డిబేట్ లో అపోనెంట్ ఉంటాడు కదా, అపోనెంట్ కాదు అంటున్నాడు అనమాట. మనం చెప్పిన మాటని అపోనెంట్ కాదు అనడానికి నను అని సంస్కృతంలో శాస్త్ర గ్రంథంలో ఆ దాన్ని ఏమంటారు, మార్కర్ అనుకోవచ్చు. నను అంటే అది ఒక మార్కర్, అంటే అక్కడి నుంచి పూర్వపక్షి యొక్క ప్రశ్న వస్తోందని అర్థం. ఆ పూర్వపక్షి యొక్క అభిప్రాయము ఈయన చెప్పిన దాన్ని అది కాదు అంటున్నాడు. అది కాదని ఏమంటున్నారు, కర్మయోగోపి ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశేషు తత్ర తత్ర ప్రతిపాద్యతే ఏవా. అయితే ఆత్మస్వరూపం చెప్తున్న ప్లేసుల్లో కర్మయోగం కూడా చెప్పారు అంటున్నారు. చూడండి, శంకర్ల అవతారికలు లేకుండా చదువుకుంటే మనకే వస్తుంది ఆ కన్ఫ్యూషన్. అక్కడెక్కడో కర్మయోగం సెక్షన్ లో ఉన్నటువంటి ఒక శ్లోకం ఉంటంకించి పూర్వపక్షి చెప్తున్నాడు. తత్ యథా తస్మాత్ యుధ్యస్వ భారత ఇత్యాదౌ. ఆ తస్మాత్ యుధ్యస్వ భారత వంటి వాక్యాలు ఉన్నాయి. ఆత్మయోగం గురించి చెప్తూ సడన్ గా మధ్యలో ఎక్కడో నువ్వు లేచి యుద్ధం చేయి అంటున్నాడు. అంటే ఏంటి, ఆత్మవేత్తకు కూడా కర్మ చెప్తున్నాడు అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. అతశ్చ కథం ఆత్మవిదః కర్మయోగస్య అసంభవః స్యాత్ ఇది. అక్కడికి ప్రశ్న పూర్తయింది. మరి మధ్యలో అలాంటి వాక్యాలు కూడా ఉన్నాయి కదా, మరి మీరు ఆత్మవేత్తకు కర్మయోగము అసంభవం అని ఎలా చెప్తున్నారు? ఆత్మవేత్తకు కూడా కర్మయోగం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అని పూర్వపక్షి యొక్క ప్రశ్న. దానికి సమాధానం అత్ర ఉచ్యతే. ఈ అత్ర ఉచ్యతే అన్నా కూడా దానికి సమాధానమే. ఒక్కోసారి ఆ నను తర్వాత ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత నా అని కూడా శంకర్లు ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. నా అంటే నువ్వు చెప్తున్నది కరెక్ట్ కాదని ఆ నా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి దాని ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ నా అనకుండా అక్కడ అత్ర ఉచ్యతే అంటున్నారు. సమ్యక్ జ్ఞాన మిథ్యా జ్ఞాన తత్కార్య విరోధాత్. సింపుల్ గా ఒక మాటలో ఆన్సర్ చెప్పాలంటే అది ఆన్సర్. సమ్యక్ జ్ఞాన మిథ్యా జ్ఞాన తత్కార్య విరోధాత్. ఎందుకంటే సమ్యక్ దర్శనము ఉండుట, మిథ్యా జ్ఞానములో ఉండుట రెండు ఆపోజిట్ ఇన్ నేచర్. రెండు ఒకసారి అంటూ ఉండదు. ఐదర్ మనిషి నేను ఫలానా ఇది నాది అనే మిథ్యలో ఉంటాడు, అహంకార మమకారములతో ఉంటే మిథ్యా జ్ఞానములో ఉన్నట్టు లెక్క. పర్స్పెక్టివ్ లో ఇంకా ఇల్యూజన్ ఉంది. నేను నాది అనేది ఇల్యూషన్. నేను నాది అనేది ఏం లేదు. ఇక్కడ ఉన్నదంతా పరమాత్మయే. అందులో నేను నాది అనేది లేదు అసలు. నేను నాది అనేది ఉంది అనుకుంటుంటే అలా అనుకున్నంత వరకు మనం మిథ్యలో ఉన్నట్టే లెక్క. అంటే ఆ విజన్ ని ఒక మసక తెర కప్పేస్తున్నట్టే లెక్క. సరిగా కనిపించట్లేదు, ఒక మసక తెర కప్పేస్తోంది. దానికి బోల్డ్ అన్ని దృష్టాంతాలు ఇదివరకు చెప్పారు. ధూమేన ఆవ్రియతే అగ్ని అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పొగ చేత, పొగ ఉందనుకోండి బాగా, అక్కడ ఉన్న మంట క్లియర్ గా కనిపించదు. సో మంట కనపడకుండా చేస్తుంది. అదే విధంగా ఈ మిథ్య నేను నాది అనే పొగ నా స్వరూపం తెలియకుండా చేస్తుంది. సో దానికి సమ్యక్ జ్ఞానానికి, సమ్యక్ దర్శనానికి, ఆ పొగ లేకుండా క్లియర్ గా కనిపించడానికి రెండిటికి కూడా ఆ రెండు ఒకదానికొకటి విరోధములు. సో రెండు ఒకసారి అంటూ ఉండవు.
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ. జ్ఞానయోగేన సాంఖ్యానాం ఇత్యనేన సాంఖ్యానాం ఆత్మతత్వవిదాం అనాత్మవిత్ కర్తృక కర్మయోగ నిష్ఠాతః నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణాయాః జ్ఞానయోగ నిష్ఠాయాః పృథక్కరణాత్. సో మూడో చాప్టర్ మొదట్లోనే శ్రీకృష్ణుడు రెండు పర్స్పెక్టివ్స్ ని విడగొట్టాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని. సాంఖ్యులు అంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉన్నవాళ్ళు, వాళ్ళు జ్ఞాననిష్టతో ఉంటారు, వాళ్ళు జ్ఞానయోగంలో ఉంటారు. కర్మయోగేన యోగినాం, యోగులు నేను కర్తను అనుకునే వాళ్ళు కర్మయోగంలో ఉంటారు. రెండు మార్గాలు అంటే పర్స్పెక్టివ్ ని బట్టి మార్గం. రెండు ఫైనల్లీ ఒక చోటకి చేరుస్తాయి, కానీ మన పర్స్పెక్టివ్ ఏదుందో దానికి అనుకూలమైనటువంటి మార్గములు రెండు ఉన్నాయి. ఈ రెండు సోపానములు వంటివి కూడా, అది కూడా చెప్పాడు తర్వాత. కొన్నాళ్ళు కర్మయోగాన్ని అనుష్ఠానం చేయగా మనసులో మన అంతఃకరణం యొక్క శుద్ధి కలిగి జ్ఞానమునకు యోగ్యత కలుగుతుంది. ఆ యోగ్యత కలిగి మనము సాంఖ్యులమైనప్పుడు, ఎందుకు నా మనసులో నా బుద్ధిలో నేను కర్తను కాను అన్నటువంటి అనుభవము దాన్ని ఏమంటారు పాతుకుపోయిన నాడు అప్పుడు జ్ఞాననిష్టలో ఉంటాం అని చెప్పారు అని ఆల్రెడీ ఇది క్లారిఫై చేశారు. అది చెప్తున్నారు అక్కడ. అనాత్మవిత్ కర్తృక కర్మయోగ నిష్ఠాతః ఆత్మతత్వవిదాం. ఆత్మ జ్ఞానము లేని నేను కర్త అనుకునే వారికంటే ఆత్మవేత్తలకు పృథక్కరణాత్, ఇద్దరికి డిఫరెన్స్ చూపించారు. ఒకడు నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణుడు, ఒకడు ఆత్మస్వరూపము నిష్క్రియము అనే అనుభవంలో నిలిచి ఉన్నవాడు, నిలదొక్కుని ఉన్నవాడు. అతనికి జ్ఞాననిష్ట అంటే ఆత్మస్వరూపము యొక్క నిష్ట లేని వానికి కూడా డిఫరెన్స్ చూపెట్టారు. జ్ఞానయోగ నిష్ఠాయా పృథక్కరణాత్. ఆ రెండింటిని కూడా విడివిడిగా చెప్పారు. అలా చెప్పి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. కృతకృత్యత్వేన ఆత్మతత్వవిద ప్రయోజనానంతరాభావాత్. ఆత్మవేత్త కృతకృత్యుడు, అది కూడా చెప్పారు. చేయవలసిందంతా నేను కర్తను కాను అని తెలుసుకున్న నాడు కృతకృత్యులం అయిపోతాం. ఇంకా తర్వాత చేయాల్సిన ఏం ఉండదు. చేయవలసిందంతా చేసిన వాళ్ళని అర్థం. ఆ తర్వాత శరీర యాత్రకు ఏది అవసరమో అటువంటి పనులు చేస్తారు, లేదా లోక సంగ్రహార్థం ఏమి చేయాలో ఆ పనులు చేస్తారు అని ఇదివరకు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ మాట ఆల్రెడీ చాలా డీటెయిల్డ్ గా చెప్పాడు భగవంతుడు ఆ మాటని. లోక సంగ్రహార్థం చేస్తారు, అది కూడా చెప్పారు. గురుదేవులు లాంటి జ్ఞానులు వాళ్ళు ఆత్మవేత్తలే అయినప్పటికీ కూడా వాళ్ళు శరీర యాత్రకు కావలసినటువంటి కర్మల కంటే వేరే కర్మలు ఏమీ చేయవలసిన అవసరము లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు లేచి చేస్తారు కర్మలు. ఎందుకు? లోక సంగ్రహార్థం కర్మలు చేస్తారు అని చెప్పారు. ఇది కూడా మనం చెప్పుకున్నాం. గురుదేవులు, స్వామి వివేకానంద లాంటి జ్ఞానులు వర్సెస్ రమణ మహర్షి వంటి జ్ఞానులు ఇద్దరు కనిపిస్తారు మనకి. కానీ ఒకళ్ళు ఏమీ చేయవలసిన అవసరం లేకపోయినా కూడా లోక సంగ్రహం గురించి లేచి బోల్డంత పనిచేస్తారు. సో ప్రయోజనం లేదు వాళ్ళకి. యాక్చువల్లీ ఆత్మతత్వవిద ప్రయోజనానంతరాభావాత్, వాళ్ళకేమి చేయాల్సిన, వాళ్ళకి అందులో స్వప్రయోజనం ఏమీ లేదు, అయినా సరే లోక సంగ్రహార్థం గురించి చేస్తారు అని అది కూడా చెప్పారు. కృతకృత్యత్వేన ఆత్మతత్వవిద ప్రయోజన అంతర అభావాత్ అని ఆ 3వ చాప్టర్లో 17వ శ్లోకం ఉంది. తస్య కార్యం న విద్యతే అని ఉంది ఆ శ్లోకం. అది కూడా చూసాం మనం. ఆ ఆత్మవేత్తకు అతను చేయవలసిన పని ఏమి ఉండదు అని చెప్పాడు. అయినా సరే లోక సంగ్రహార్థం గురించి లేచి చేస్తారు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మవేత్తకు కార్యము చేయవలసిన పని ఉండదు, ఎందుకంటే అతను పొందవలసినటువంటి ప్రయోజనమే లేదు. ఆత్మన్యేవచ సంతుష్టః, ఆత్మలోనే తన స్వరూపంలోనే సంపూర్ణుడై దాన్ని ఏమంటారు మార్పులు లేనటువంటి ఆనందం యొక్క స్టేట్ లో ఉంటాడు. ఇప్పుడు గురుదేవులు లాంటి వాళ్ళని వాళ్ళు దుఃఖిస్తూ ఎప్పుడు చూడడం కనిపించరు మనకు అసలు. వాళ్ళకి ఆ దుఃఖించాలి, మనం కూర్చుని కాసేపు దేని గురించో దుఃఖించాలనే థాట్ కూడా రాదు. ఆ టైం కూడా ఉండదు వాళ్ళకి. ఆ టైం కూడా అంటే అది
అది అసలు ఆ చుట్టుపక్కలకే రాదు ఆ థాట్. సో తస్య కార్యం న విద్యతే, అక్కడ చేయవలసింది ఏమీ లేదు, అయినా సరే వాళ్ళు లోక సంగ్రహం గురించి లేచి చేస్తారు అని ఈ మాట ఆల్రెడీ మనం చూసి ఉన్నాము. తస్య కార్యం న విద్యతే ఇది కర్తవ్యాంతరభావ వచనాచ్య, వాళ్ళకి చేయవలసిన కర్తవ్యం అంటూ ఏమీ ఉండదు అని చెప్పేశారు. అని చెప్పి ఇంకా చాలా మాటలు చెప్పారు. నా కర్మ నామ ఆరంభాత్, ఇది కూడా చాలా మంచి శ్లోకం. వాళ్ళకి ఆరంభించవలసినటువంటి కర్మలేమీ ఉండవు అని కూడా చెప్పారు 3వ చాప్టర్ లో. నా కర్మ నామ ఆరంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం సన్యాసం వల్ల సిద్ధి దొరకదని చెప్తున్నారు. సన్యసనాదేవ సిద్ధిం న సమధిగచ్చతి అంటే జ్ఞానరహితమైనటువంటి సన్యాసము చేత సిద్ధి దొరకదు అని చెప్తున్నారు. కానీ జ్ఞానికి మాత్రము చేయవలసిన కర్మలేమి ఉండవు అని ఆ కాంటెక్స్ట్ లో కూడా ఆ క్లారిఫికేషన్ ఇవ్వడమైనది. ఆయన ఇంకోటి కూడా ఇప్పుడు 5th చాప్టర్ లో రాబోతోంది. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః. ఆ ఆ, అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే నీ కాంటెక్స్ట్ లో, అంటే నీకున్నటువంటి బుద్ధి నిశ్చయముతోటి కర్మయోగమే బెటర్ అని చెప్తున్నాడు కర్మ సన్యాసం కంటే. అంటే జ్ఞాననిష్ట పూర్తిగా మనసులో స్థిరపడకుండా, అంటే నేను కర్తను కాను అనేటటువంటి బుద్ధి నిశ్చయం కలగక ముందర కర్మలను సన్యసించుట తేలికైన పని కాదు. ఆన్ ది అదర్ హ్యాండ్ సన్యాస మహాబాహో, ఓ అర్జునుడా, దుఃఖమాప్తుం అయోగత, జ్ఞానము లేనటువంటి సన్యాసము దుఃఖాన్ని తెచ్చిపెడుతుందంట. అంటే కష్టము. నేను కర్తను కాను అని తెలుసుకోకుండా యమ నియమాలను పాటించుట అదేమీ తేలికైన పని కాదు. ఆ, ఆ, అష్టాంగ యోగం చేయాలనుకోండి, యోగ సాధన చేయాలంటే ఫస్ట్ యమ నియమాలతో మొదలు పెట్టాలి. అష్టాంగ యోగంలో ఫస్ట్ది యమ నియమ, తర్వాత ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అది కదా పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం కూడా. స్టార్ట్ పాయింట్ ఏంటి? యమ నియమ. యమ నియమ లేకుండా నేను ఉత్తనే ఆసనాలు చేసేస్తాను ప్రాణాయామం చేసేస్తానంటే అదేమి ధ్యానం ఏం కుదరదు. ఎందుకంటే యమ నియమాలతో మొదలు పెట్టాలి. ఆ యమ నియమ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ ఉండాలి, అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కంట్రోల్ ఉండాలి. అది లేదనుకోండి, అది లేకుండా డైరెక్ట్ గా నేను ప్రాణాయామం చేసేసి ఆ, ఆసనాలు వేసేసి ప్రాణాయామం చేసేసి ధ్యానం చేస్తానంటే, ధ్యానానికి కళ్ళు మూసుకు కూర్చుంటే ఈ నియమ చేయకపోవడం వల్ల మనసులో మిగిలినటువంటి సంస్కారాలే గుర్తొస్తూ ఉంటాయి. ఆ కళ్ళు మూసుకుంటే ఇవే సంస్కారాలు గుర్తొస్తూ ఉంటాయి. సో దాని ధ్యానం కుదరదు. జ్ఞానం ఎందుకు కుదరదు అంటే యమ నియమాలు పాటించట్లేదని అర్థం. యమ నియమాలు సరిగ్గా పాటించకపోతే ప్రాణాయామం చేసి కళ్ళు మూసుకు కూర్చున్న ఆ సంసార విషయాలు గుర్తొస్తాయి, కానీ ధ్యానం అయితే కుదరదు. అదే చెప్తున్నారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగత. ఆ యోగము లేని వానికి సన్యాసము దుఃఖకరం, అంటే కష్టము. అదేమీ తేలిక కాదు. బలవంతంగా మనస్సుని నిగ్రహించుకుని కూర్చోవడం చాలా కష్టం, సస్టైనబుల్ కాదు. ఒకరోజు యమ నియమాలు లేకపోయినా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనసుని కావాలంటే ఏదో పాయింట్ మీద శ్వాస మీద నిగ్రహించేసి కూర్చోవచ్చు, కానీ అది సస్టైనబుల్ కాదు, చేయలేము. ఆ, నడవదు. అది అంటే దుఃఖము అంటే కష్టము అని అర్థం. అది రాబోతోంది 6వ శ్లోకానికి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు క్లారిఫై చేయబోతున్నాడు. అది కూడా చెప్తున్నారు ఇక్కడ అది కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు అని. ఇత్యాదిన ఆత్మజ్ఞానాంగత్వేన కర్మయోగస్య విధానాత్. పైగా ఆత్మజ్ఞానము పొందడానికి కర్మయోగాన్ని అంగంగా చెప్పారు అక్కడ. అంటే నీకు నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం లేదా, నో ప్రాబ్లం, నువ్వు కర్మయోగం చేయి. కర్మయోగం చేయడం అంటే ఫలముల మీద ఆసక్తి తీసేయడం మొదలుపెట్టు. ఈ ఫలముల మీద ఆసక్తి తీసేస్తే ఆ యమ నియమాలు ఆటోమేటిక్ గా కుదురుతాయి. అన్ని కనెక్టెడ్. యమ నియమాలు అంటే ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ కి సంబంధించినటువంటి కంట్రోల్ మనసులో. ఒకటి ఇంటర్నల్ మానసికమైనటువంటి కంట్రోల్ నియంత్రణ, ఇంకొకటి బాహ్యముగా ఇంద్రియములను నియంత్రించుట. ఈ రెండుని యమ నియమాలంటే. మరి యమ నియమాలు కుదరాలంటే ఆ బాహ్యముగా ప్రపంచంలో కనిపించే విషయాలు, లౌకిక అలౌకికమైన విషయాల మీద ఆసక్తి తగ్గాలి. ఇక్కడ ఏదో సుఖాన్ని సంపాదించేయాలనో, లేకపోతే స్వర్గానికి టికెట్ కొట్టేసి అక్కడికి వెళ్ళి
సుఖాన్ని అనుభవించాలనో ఆ ఆసక్తి తగ్గాలి. పుణ్యాన్ని సంపాదించేయాలనో ఆ ఆసక్తి తగ్గాలి. అది తగ్గితే అది కర్మయోగం. ఎలా తగ్గుతుంది? నేను కర్మయోగం అనుష్ఠానం చేయాలి. ఫలములు పక్కన పెట్టి నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అనే దృష్టికోణంతో పనులు చేయడం మొదలు పెట్టాలి. రోజంతా కర్తవ్య కర్మలతో నింపేసుకోవాలి. కామ్యకర్మలను తీసి పక్కన పెట్టేసి ఒకటి 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 కామ్యకర్మలన్నీ పక్కన పెట్టి మనం చేసే పనులన్నీ లిస్ట్ రాసుకుని ఇందులో ఏది కామ్యకర్మ ఏది కర్తవ్య కర్మ అని డిస్టింక్షన్ తెలుసుకుని, అంటే ఏ ఏ కర్మలో ఇందులోంచి నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది అన్న మాట ఉంటుందో అవన్నీ కామ్యకర్మలు అవన్నీ తీసి పక్కన పెట్టాలి. ఒకటి 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 లిస్ట్ రాసుకుని కావాలంటే ఆ ఒకటి 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 ఆ లిస్టులోంచి కొట్టేసేయాలి. కొట్టేసి కర్తవ్య కర్మలతో నింపేసుకోవాలి జీవితాన్ని. అప్పుడు ఆ యమ నియమాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఆ విధంగా జ్ఞానానికి కర్మయోగాన్ని అంగముగా చెప్పినారు అని చెప్తున్నారు. ఆ ఆ మాటలు చెప్పడంలో ఉన్నటువంటి తాత్పర్యం అది అని శంకరులు చక్కగా మనకి అందులోంచి దాని సారాన్ని తీసి చెప్తున్నారు. ఇదే మాట ఇంకొంచెం ముందుకెళ్ళాక కూడా వస్తుంది. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. చాలా మంచి శ్లోకం వస్తుంది 6వ శ్లోకంలో, చూస్తాం మనం తర్వాత. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే రాబోతోంది. సో ఆరురుక్షోహో అంటే ముముక్షు, యోగారూఢస్య అంటే ఆల్రెడీ ఆ జ్ఞాన నిష్టను పొందినవాడు అని అర్థం. సో కొండ ఎక్కాలనుకునేవాడు, కొండ ఎక్కేసినవాడు అలా ఆలోచించుకుంటే కొండ మీరు మ్యూట్లో ఉన్నారండి. సో కర్మయోగాన్ని జ్ఞానానికి అంగముగా చెప్పారు. జ్ఞానాన్ని సాధించడానికి అంటే జ్ఞాన నిష్ట కలగడానికి కర్మయోగాన్ని సాధనముగా చెప్పారు అని చాలా క్లియర్ గా తెలుస్తోంది అని చెప్తున్నారు. ఇత్యనేన అంటే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ఇత్యనేన చ ఉత్పన్న సమ్యక్ దర్శనస్య కర్మ కర్మయోగాభావవచనాత్. ఆల్రెడీ కర్మయోగం ఎప్పటి వరకు సాధనము? కొండెక్కే వరకు. ఆరురుక్షోహో కర్మ కారణముచ్యతే ఎప్పటిదాకా? యోగారూఢుడయ్యే వరకు. కొండెక్కే వరకు శ్రమ పడాలి, కొండెక్కిన తర్వాత విశ్రాంతి. ఆ విధంగా కర్మయోగము జ్ఞానానికి అంగము ఎప్పటి వరకు? జ్ఞాననిష్ట బుద్ధిలో నిశ్చయము కలిగే వరకు. ఆ తర్వాత కర్మయోగముతో సంబంధం లేదు అని చెప్తారు. ఆ శ్లోకం చాలా క్లియర్ గా ఆ సోపానాన్ని ప్రజెంట్ చేస్తోంది అని గుర్తు చేస్తున్నారు. శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇంకో మాట కూడా చెప్పారు. ఎవరైతే జ్ఞాన నిష్టలో ఉంటారో, ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్న వాళ్ళు, శారీరం కేవలం కర్మ,
శరీర యాత్రకు కావలసినటువంటి కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మలు నా కిల్బిషం ఆప్నోతి, ఆ కర్మల వల్ల బంధము కలుగదు. నేను కర్తను అనుకున్న వాడిని కర్మ బంధిస్తుంది. అది ధర్మబద్ధమైన కర్మ కావచ్చు, అధర్మమైనటువంటి కర్మ కావచ్చు. ధర్మబద్ధమైన కర్మ అయితే పుణ్యముతో బంధిస్తుంది, అధర్మమైనటువంటి కర్మ అయితే పాపమ దుఃఖాన్ని ఇచ్చి బంధిస్తుంది. ఏదైనా బంధమే, సుఖమైన దుఃఖమైన రెండు బంధమే. అది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. చాలా క్లియర్గా దాన్ని ఏమంటారు, ఆకళింపు చేసుకోవాల్సినటువంటి పాయింట్. సుఖము దుఃఖము రెండు కూడా బంధములే. సుఖము వద్దు దుఃఖము వద్దు అనే స్టేట్కి రాగలగాలి. ఈ సుఖము అక్కర్లేదు, ఈ దుఃఖము అక్కర్లేదు, నాకు రెండు నాకు వర్తించవు, నేను నా కర్తవ్యాన్ని చేసుకుంటూ పోతాను అనే స్టేట్కి వెళ్ళమని ప్రోత్సాహం ఈ భగవద్గీతలో కర్మయోగం చెప్తున్నంతసేపు. సో శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. జ్ఞానికైతే శరీర యాత్రకు చేసే కర్మలు బంధాన్ని కలుగు చేయవు. అదేవిధంగా జ్ఞాని లోక సంగ్రహార్థం కర్మ చేస్తున్నాడు అనుకోండి, ఆ లోక సంగ్రహార్థం చేసే కర్మలు కూడా జ్ఞానిని బంధించవు. ఇప్పుడు గురుదేవులు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఎంత పని చేసినా కూడా ఆ పని వాళ్ళని బంధించదు. ఎందుకంటే వాళ్ళు అందులో పర్సనల్ బెనిఫిట్ని ఎక్స్పెక్ట్ చేసి చేయట్లేదు. ఆ కర్మ ఇది కూడా అంతా ఇతరుల గురించి చేస్తున్నటువంటిదే కానీ వాళ్ళ గురించి ఏమీ చేయట్లేదు. సో ఆ కర్మ అయితే వాళ్ళనైతే బంధించదు. ఇది శరీర స్థితి కారణ అతిరిక్తస్య కర్మణ నివారణాత్. నా గురించి అంటూ చేసుకునే పని ఒక్కటే ఉంటుంది జ్ఞాని. ఏమిటి? శరీర యాత్రకు ఏది కావాలో అంతే చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, మందు వేసుకుంటారు. ఎందుకంటే శరీరయాత్ర సుఖంగా, అంటే శరీరము తనకి కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగించకుండా శరీర యాత్ర నడవాలి అని జ్వరం వస్తే మందు వేసుకుంటారు వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అవి తప్పించి వేరే కర్మలు ఏవి కూడా వాళ్ళు పర్సనల్గా బెనిఫిట్ పొందడానికి ఇది చెయ్యరు అని చెప్తున్నారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ ఇత్యనేన చ శరీర స్థితి మాత్ర ప్రయుక్తేషు అపి దర్శన శ్రవణాది కర్మసు ఆత్మయాథాత్మ్యవితః నాహం కరోమీతి ఇతి ప్రత్యయస్య. సో ఆత్మవిత్తుకి నైవ కించిత్ కరోమి ఇది యుక్త మన్యేత తత్వవిత్. యుక్తుడు ఏమనుకుంటాడు అంటే, జ్ఞాననిష్ట కలిగిన యొక్క మనిషి నేనేమి చేయట్లేదు అనే ఎక్స్పీరియన్స్లోనే ఉంటాడు. అందుకనే కర్మని అకర్మ యహ పశ్యేత్ అంటున్నారు. కర్మలో అకర్మను చూడడం అంటే అదే. ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా నేను కర్తను కాను అని తెలుసుకోవడం, అదే కర్మలో అకర్మను చూడడం అంటే అని ఆల్రెడీ మనం ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి ఉన్నాం. ఇత్యనేన చ శరీర స్థితి మాత్ర ప్రయుక్తేషు అపి, ఆ శరీరం యాత్రకు కావాల్సినటువంటి కర్మలు చేస్తున్నావు అందులో కూడా దర్శన శ్రవణాది కర్మసు, అంటే శరీర యాత్రకు వరకు జరుగుతున్నటువంటి కర్మలు, ఆ కర్మలు చేస్తున్నప్పుడు వినిపిస్తున్నవి, చూస్తున్నవి, ఎట్సెట్రా అవి నాహం కరోమితి ఇది ప్రత్యయస్య, నేను చేయుటలేదు అనే ప్రత్యయము అంటే ఎక్స్పీరియన్స్, ఆ అనుభవంలో ఉంటాడు ఆ మనిషి. సమాహిత చేతస్థయ సదా అకర్తవ్యత్వోపదేశాత్ ఆత్మతత్వవిద సమ్యక్ దర్శన విరుద్ధ మిథ్యాజ్ఞాన హేతుక కర్మయోగ స్వప్నే అపి సంభావయితుం నశక్యతే. అది అంటే సమాహిత చిత్తము కలిగిన వాడికి, అంటే జ్ఞానములో నిలిచి ఉన్న వాడికి కర్మయోగము స్వప్నములో కూడా సంభవము కాదు అని చెప్తున్నారు. అంటే రెండు చాలా క్లియర్ గా డిస్టింక్ట్ గా చెప్పారు. కర్మయోగం చెప్పినప్పుడు జ్ఞానానికి అంగముగా చెప్పారు. ఎప్పటిదాకా? జ్ఞాననిష్ట కలిగేదాకా. జ్ఞాననిష్ట కలిగిన తర్వాత కర్మయోగంతో సంభవము ఉండదు. సో జ్ఞాననిష్టం కలిగిన వాడికి కర్మయోగము స్వప్నములో కూడా స్వప్నే అపి నా సంభావయితం శక్యతే. అందుకనే ఈ రెండు కూడా ఇద్దరు మనుషులకి చెప్తున్నటువంటి మాటలే కానీ ఇది రెండు అందరికీ వర్తించవు. ఈ మాట అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చే సమాధానము, అర్జునుడు అడిగిన ప్రశ్న కూడా రెండు ఆత్మజ్ఞాన నిష్టలో లేని వారి గురించి చెప్తున్నటువంటి మాటలే గాని ఆత్మజ్ఞానికి ఇటువంటి డౌట్ రాదు, ఆత్మజ్ఞానికి ఇటువంటి సమాధానము కూడా చెప్పరు అని దాన్ని నిరూపణ జరుగుతోంది. ఆల్మోస్ట్
టువర్డ్స్ ద ఎండ్ వచ్చేసాము. ఇంకో 2 వాక్యాలు ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత శ్లోకం యొక్క భాష్యానికి వెళ్దాం. అది మనం శనివారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.